ఈ ఒక్క అబద్ధం ఏదో టైంలో మనం వినే ఉంటాం. అదేంటంటే తక్కువ ఏజ్ లో ఉన్నప్పుడే ఎంతైనా ఎలాగైనా తినొచ్చు, మళ్ళీ మన ఏజ్ 30-40 వచ్చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సో కుదరదు అని. మన గ్రాండ్ పేరెంట్స్ వయసు వాళ్ళు చాలా మంది ఇది నిజమని నమ్ముతారు. బట్ నిజానికి మన హెల్త్ 30 or 40 దాటాకే సెన్సిటివ్ గా మారడం లాంటిదేం జరగదు. అది మన డే 1 నుండి మన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. మనం డైలీ తినే షుగర్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల బాడీ ఫైట్ చేస్తూ ఏదో ఒక రోజు ఇట్ విల్ గివ్ అప్. అప్పుడు ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాటీ లివర్ డిసీజ్ లాంటివి ఇంకా స్టార్ట్ అవుతాయి. ఏజ్ వల్ల కాదు, కొన్ని ఇయర్స్ నుండి మనం చేస్తున్న పనుల వల్ల. సో చివరిగా మనం కేవలం ఏజ్ పెరగడం వల్లే అన్హెల్దీగా అవుతున్నామా, లేక మొదటి నుండి మనకున్న స్వీట్ పాయిజనస్ హ్యాబిట్స్ వల్ల అన్హెల్దీగా మారుతున్నామా? ఈ ఒక్క అబద్ధం ఏదో టైంలో మనం వినే ఉంటాం. అదేంటంటే తక్కువ ఏజ్ లో ఉన్నప్పుడే ఎంతైనా ఎలాగైనా తినొచ్చు, మళ్ళీ మన ఏజ్ 30-40 వచ్చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సో కుదరదు అని. మన గ్రాండ్ పేరెంట్స్ వయసు వాళ్ళు చాలా మంది ఇది నిజమని నమ్ముతారు. బట్ నిజానికి మన హెల్త్ 30 or 40 దాటాకే సెన్సిటివ్ గా మారడం లాంటిదేం జరగదు. అది మన డే 1 నుండి మన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. మనం డైలీ తినే షుగర్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల బాడీ ఫైట్ చేస్తూ ఏదో ఒక రోజు ఇట్ విల్ గివ్ అప్. అప్పుడు ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాటీ లివర్ డిసీజ్ లాంటివి ఇంకా స్టార్ట్ అవుతాయి. ఏజ్ వల్ల కాదు, కొన్ని ఇయర్స్ నుండి మనం చేస్తున్న పనుల వల్ల. సో చివరిగా మనం కేవలం ఏజ్ పెరగడం వల్లే అన్హెల్దీగా అవుతున్నామా, లేక మొదటి నుండి మనకున్న స్వీట్ పాయిజనస్ హ్యాబిట్స్ వల్ల అన్హెల్దీగా మారుతున్నామా?